హాస్పిటల్లో 24/7 అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి. అధునాతనమైన పరికరాలు, అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ల్యాబ్, 30 బెడెడ్ ఇన్ పేషెంట్ సదుపాయాలున్నాయి. లాప్రోస్కోపిక్ సర్జరీస్, డెలివరీ సౌకర్యాలు కూడా కలవు. అపార అనుభవం కల స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిస్ట్, పీడియాట్రిషియన్, యూరాలజిస్ట్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. కావున అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి. ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ గ్రౌండ్స్లో మహాశివరాత్రి అహోరాత్ర అభిషేకాలు. చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతులు శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతులు శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి తెలిపారు. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి, స్వయంభు సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం మహాశివరాత్రి వేడుకలు గత సంవత్సరం కన్నుల పండుగగా జరిగింది. ఈ సంవత్సరం మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం సాయంత్రం 4:32 నుండి శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఇందులో జప, ధ్యాన, అభిషేక, జాగరణ మహోత్సవంగా మనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చేసుకోబోతున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంలో మీరందరూ కూడా పూర్తి క్రమశిక్షణతో, సాంప్రదాయ దుస్తులతో, శ్రద్ధాభక్తులతో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రవేశం ఉచితం. అలాగే అభిషేకానంతరం అందరికీ రుద్రాక్షను కూడా ఉచితంగా అందజేయడం, విభూతి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. నేటి యువత ఈ యొక్క శివరాత్రి అంటే ఏదో కొద్దిగా ఉపవాసంలాగా ఉంటాం. భోజనం చేయకుండా ఫ్రూట్స్ కానివ్వండి, జ్యూస్ కానీ ఏదో తీసుకొని అక్కడే కాలక్షేపం చేసి పూర్తిగా మేము జాగారం చేసాము. లేకపోతే హైదరాబాద్ ట్యాంక్ బండ్ చుట్టూతో తిరిగో, లేకపోతే క్యారమ్ బోర్డు ఆడుకుంటాను, ఫుట్బాల్ గ్రౌండ్స్లోనూ ఇలా అనేక చోట్ల టైం వేస్ట్ చేస్తున్నట్లుగా మా రీసెర్చ్లో తేలిన అంశం. చాలామంది కూడా అంటే వేరే యాక్టివిటీస్లో శివరాత్రి జాగారం అనుకుంటున్నారు, కానీ ఆ విధంగా కాదు. శివరాత్రి అంటే పూర్తిగా మనం పరమేశ్వరుడిలో ఐక్యం అవ్వాలి. అలాగే మనలో ఉన్నటువంటి శివుణ్ణి బయటికి తీసుకోవాలి. మనలో ఉన్న శివుడితో మనం మేలుకొల్పుకోవాలి. అదే దానికే జప, ధ్యాన, అభిషేక అనేక ముద్రలతో జపం చేసే విధానం. అలాగే ఇక్కడ జపం మీ చేత చేయించడం అనేది అది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఈ శివరాత్రికి మేము 4,32,00,000 జపం అనేది మేము చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క ప్రోగ్రాంలో జప తర్పణంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరూ కూడా అక్కడ జపం చేస్తారు, ధ్యానం చేస్తారు. అలాగే అనేక అభిషేకాల్లో కూడా మీరు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ యొక్క శివరాత్రి వేడుకల్లో పాల్గొనవలసిందిగా, పూర్తి క్రమశిక్షణతో రావాల్సిందిగా, సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది మహాశివరాత్రి మనకి లింగోద్భవ సమయం ఆదివారం సాయంత్రం 4:32 నుండి శివరాత్రి వేడుకలు ప్రారంభమై 12 గంటలకి లింగోద్భవ సమయంలో అగ్ని అభిషేకంతో, అలాగే ఉదయం ఆకాశ అభిషేకంతో ముగుస్తుంది. అంటే మనకి 15వ తారీఖు సాయంత్రం ప్రారంభమై 16వ తారీఖు 6 గంటలకు, ఉదయం 6 గంటలతో ఈ ప్రోగ్రాం పూర్తి జాగారం అనమాట. ఆ రాత్రి అంతా కూడా జాగారం జరుగుతుంది. ఇక్కడ ఉన్నతాధికారులను, ప్రముఖులను, రాజకీయ నాయకులను అందరినీ, అన్ని పార్టీలకు అతీతంగా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. సాధ్యమైనంత వరకు అందరూ వస్తున్నారు. అందరి యొక్క అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశంగా దీన్ని భావిస్తూ వారందరూ అభిషేకాలు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.